33 సెంటర్లలో 3,33,00,000 మంది వేసిన ఓటును లెక్కించేందుకు రంగం సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అధికార పార్టీతో 5 సంవత్సరాలు చేసిన పోరాటానికి అరాచక పాలనకి అడ్డుకట్టబడే రోజు వచ్చింది అని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కౌంటింగ్ ఏజెంట్లకి అభ్యర్థులకి కూడా ఈరోజు ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైన టెలికాన్ఫరెన్స్లో సూచించారు. అభ్యర్థులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని, ఎక్కడా కూడా సంయమనం కోల్పోవద్దని, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం ఎవరిని కూడా ఉపేక్షించవద్దు అని కూడా స్పష్టంగా చెప్పారు. ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా కౌంటింగ్ ఏజెంట్లు వెంటనే పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉండే వార్ రూమ్కి కానీ అభ్యర్థులు కానీ కాల్ చేయాలి అని చెప్పి కూడా స్పష్టం చేశారు. దీంతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లంతా కూడా ఎక్కడా కూడా సంయమనం కోల్పోవద్దు అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం 5 గంటల నుంచి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, అదేవిధంగా జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. 3 పార్టీల నేతలు కూడా కౌంటింగ్ ఏజెంట్లకి పూర్తి స్థాయిలో అన్ని రకాల సూచనలు, జాగ్రత్తలు కూడా చెప్పారు. కౌంటింగ్ సెంటర్లో ఫామ్ 17C తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి అని చెప్పారు. ప్రిసైడింగ్ ఆఫీసరు పోలింగ్ రోజు ఎవరికైతే ఆ పోలింగ్ బూత్లో ఉన్న ఓట్లు అదేవిధంగా ఎన్ని పోల్ అయ్యాయి అనేది కూడా కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు పెట్టి ఇచ్చుంటారు. దాంతోపాటు